హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ వాణి అనమాట. నేను చెప్పాను కదా వెనక వీడియోలో అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నానని చెప్పేసి, ఇంకా మేము పల్లెటూరులో ఉండేది కదా, ఇంకా బయలుదేరిపోయాం. మేమైతే ఒక 2 గంటల ముందే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ ఒక గంట అయితే వెయిట్ చేసాం బస్ ఆటో కోసం అనమాట. ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఒక గంటకో అర్ధ గంటకో అయితే వచ్చేసింది అనమాట ఆటో. ఇంకా అక్కడ నుంచి స్టేషన్కి అయితే వెళ్ళాము. మేము ఇంత రిజర్వేషన్ చేసుకున్నా కూడా అంత జనాలు ఫుల్ ఉన్నారనమాట. హాలిడేస్ కదా, ఇరుక్కుపోయాం. నేను నా కన్నమ్మ అయితే ఇంకా అలా కుదరదని చెప్పేసి పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆయన కొంచెంసేపు ఆడుకుందనమాట. మా పాప అయితే ఆడుకొని నేను కొంచెంసేపు కూర్చున్నాను. ఇంకా నిద్ర అయితే టైం అయింది, కాకపోతే పండుకోలేదు పాప అయితే. ఇంకా కిందికి మళ్ళీ దిగేసి ఉయ్యాలైతే కట్టేశాను ట్రైన్లో. నేనైతే చూడండి ఎలా చూస్తుందో. ఉయ్యాలు వేసి అలా ఊపుతుంటేనే పడుకుండిపోయింది తనైతే. ఇంకా ఉయ్యాలు ఉంటేనే పడుకుంటుంది కదా పాప అయితే. ఇంకా నైట్ అయితే అయిపోయింది, లేచింది మళ్ళీ ఒక ట్రిప్ అనమాట. నేను ఫుడ్ తిందాం అనుకునే లోపలే లేచింది అనమాట. ఇంకా అలా చూస్తుంటేనే మార్నింగ్ కూడా అయిపోయింది అనమాట. అసలు ఫుల్ నిద్ర లేదనమాట నాకైతే పాపతోటి. ఫుల్ చలి అండి అక్కడైతే హుగ్లీలో అనమాట. ఫుల్ చలి అంటే నేనైతే ఇంకా స్వెటర్ వేసుకున్నాను. పాపకైతే స్వెటర్ అయితే ఉందనమాట, వేస్తాను. వీడియో తీస్తుంటే చూడండి ఎలా చూస్తుందన్న మా పాప అయితే వీడియోలో అనమాట. ఇంకా అలానే కూర్చునిపోయాము. ఇక్కడ క్రాసింగ్ అయితే పడుతుంది కదండి బ్రిడ్జ్ కింద అనమాట. ఇంకా ఒక అర్ధ గంట అక్కడే కూర్చున్నాము. క్రాసింగ్ అయితే పడింది అనమాట. ఇంకా ఫైనల్గా హుబ్లీ ఎంట్రింగ్ అయితే వచ్చేసింది అనమాట. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్. ఎవరికైనా ఇంతే, పుట్టింటికి వెళ్తుంటే ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే దిగేశాను. మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట. అమ్మ స్కూటీ తెచ్చింది, కానీ ఇంకా అది సూట్ కేసు అవి ఉండేసరికి ఆటో అయితే బుక్ చేసి మమ్మల్ని ఆటో ఎక్కించి ముందైతే తను వెళ్తుందనమాట. ఇంకా మేమైతే ఆటో కూడా ఎక్కేసాము. మా పాప అయితే పడుకునిపోయింది కదా తెల్లారుజామునే. మా అమ్మ అయితే ముందు వెళ్తుంది అనమాట. ఇంకా ఆటో అయినా ఫాలో అయితే అవుతున్నాడు మా అమ్మని. అక్కడే ఒక 20 మినిట్స్ దూరం ఉంటుందన్నమాట స్టేషన్కి, మా ఇంట్లో అంతే దూరం అండి. ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము ఒక 10 మినిట్స్లో మా ఇంటికి అయితే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి. మీకు మినీ బ్లాగ్ కూడా పెడతాను నేను కంపల్సరీగా. ఇంకా ఇంటికి వెళ్ళి డ్రెస్ అయితే చేసుకున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత 1 డే కూడా పడుకున్నాను, అంత రిలాక్స్ అయిపోయాను నేనైతే. ఫుల్ నిద్ర అనమాట. ఒక వీడియోలో కలుద్దాం. ఇంతవరకు చూసారు, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి గాయ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్